బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురిని దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. హత్యల అనంతరం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న రాజ్ కుమార్ రైలు పట్టాలపై నడుస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించినట్లు సమాచారం. అయితే చివరి క్షణంలో నిర్ణయం మార్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు చిన్నారులతో సహా 6గురిని అతి కిరాతకంగా చంపేసిన షాబాద్ హంతకు ఇప్పుడు ఎక్కడున్నాడనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఘటన జరిగి 70 గంటలు దాటినా ఇప్పటిదాకా ఆచూకీ లేని రాజ్ కుమార్ ఎక్కడున్నాడనేది అంతు చిక్కడం లేదు. అత్యంత ఘోరంగా అమానవీయంగా అంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాక అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తలదాచుకున్నాడు, అసలు ప్రాణాలతో ఉన్నాడా లేక తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? ఈ కేసులో అటు పోలీసులకు ఇటు జనాలకు ఇవే అంతు చిక్కని ప్రశ్నలు. ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కనిపిస్తే చెప్పండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్ కుమార్ ఆచూకీని చెప్పిన వారికి 2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న 6గురిని కిరాతకంగా చంపేసి పరారైన రాజ్ కుమార్ ఎక్కడ దాక్కున్నాడనేది మిస్టరీగా మారింది. పక్కా స్కెచ్ ప్రకారం ఈ మర్డర్ చేసిన రాజ్ కుమార్ సొంత కారుకు బదులు షాద్ నగర్ నుంచి వెళ్లి సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. హత్యల అనంతరం అదే కారులో రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారు అక్కడే వదిలేసి కొద్దిసేపు పట్టాలపై నడుస్తూ రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. అయితే రైలు దగ్గరికి రాగానే అతను పక్కకు తప్పుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతను రైలు ఎక్కి వెళ్లిపోయాడా లేక మరెక్కడైనా దాక్కున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్ కుమార్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. రాజ్ కుమార్ మొత్తం 4 ఫోన్లు 16 సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. శుక్రవారం రాత్రి హత్యలు చేశాక 11 గంటల 50 నిమిషాలకు నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఫోన్ సిమ్ కార్డులో ఒక్కటి కూడా వాడడం లేదని తేలింది. హత్యలు చేశాక అద్దె కారులో నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలంలోని ఖాళీ ప్రాంతాల్లో రాజ్ కుమార్ తిరిగినట్లు తెలుస్తోంది. కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే పెట్రోల్ అయిపోవడంతో ఆ కారును అక్కడే వదిలేసినట్లు తెలుస్తోంది. పక్కనే జాతీయ రహదారి ఉండడంతో బెంగళూరు శ్రీశైలం రూట్ లో పరారై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిందితుడు శ్రీశైలం వెళ్లి ఎక్కువగా గడిపేవాడని విషయంలో పోలీసులు విచారణలో తేలింది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు బృందం అక్కడికి వెళ్లి గాలించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలోని హోటళ్లు, లాడ్జీలు, డాబాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు అప్డేట్ పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ సమయం గడుపుతున్న యోగేష్ గౌతమ్ గాలింపు బృందాలతో ప్రతి క్షణం గాలింపు కోసం ఎస్ఓటీ, ఇతర పోలీస్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. మరోవైపు నరమేధం సృష్టించిన కిల్లర్ రాజ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని కొందరు అంటుంటే ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజ్ కుమార్ ను పోలీసులు పట్టుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అతన్ని రహస్య ప్రదేశంలో ఉంచారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ పుకారాలు, ప్రచారాలు ఎంత నిజమో తెలియగానే కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడా అనే సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుందన్నదే ఆసక్తి రేపుతోంది. రాజ్ కుమార్ 6 హత్యలను పక్కా పథకం ప్రకారమే చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎప్పుడు ఎలా హత్య చేయాలి, చుట్టుపక్కన ఇళ్లలోని వారు నిద్రించే సమయంతో పాటు అన్ని విషయాలపై ఊచకోతను 2 రోజులు రెక్కి వేసినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నిందితుడు తన సొంత కారుకు బదులు షాద్ నగర్ లో సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నాడు. హత్యలు చేసిన తర్వాత కారు వదిలి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని హైదరాబాద్ లేదా షాద్ నగర్ లో కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్షణికావేశంలో హత్యలు చేస్తే ఇంట్లో కత్తులు లేదా ఇతర పదునైన ఆయుధాలనే వాడే అవకాశాలున్నాయి. కానీ సెల్ఫ్ డ్రైవ్ కారు షాబాద్ సమీపం ప్రాంతాల్లో దొరకని కత్తిని సమకూర్చుకోవడంతో పాటు హత్యల అనంతరం ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయడం, ఆ తర్వాత కూడా ఫోన్ వాడకపోవడం చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.